సార్ నిన్న బాలకృష్ణని నిర్మాతలు వెళ్ళి కలిశారు, ఇండస్ట్రీ సమస్యలు వివరించారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతూ వాళ్ళతో మాట అన్నారంట, స్టార్ హీరోలంతా 2-3 ఏళ్ళ ఒక సినిమా చేయడం కాదు, ఇండస్ట్రీ బతకాలంటే కనీసం ఏడాదికి 3-4 సినిమాలు చేయాలి, నేను చెయ్యట్లేదా అని అన్నారట. సో దీని మీద మీరు ఏమంటారు సార్? ఆయన అన్నారో లేదో మనకు తెలియదు కదా, చెప్పారు లక్ష్మీ ప్రసన్న కుమార్ చెప్పారు. ఓకే, ఆయన చెప్పిన దాన్ని ఆయన చెప్పుకుంటారని అనుకుని చెప్పాలంటే అది నేను రోజు చెప్పేది. ఇప్పుడు గతంలో ఈ 10 years బ్యాక్ వెళ్ళామంటే మనం ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చేసారు. అప్పటికి అందరూ అంటే 30 మంది హీరోలు 3 సినిమాలు 4 సినిమాలు 5 సినిమాలు చేస్తామంటే 30-40 సినిమాలు వచ్చాయి. ఎందుకంటే మనకి యావరేజ్ సినిమాలు కానీ కనపడితే ప్రొడ్యూసర్కి పోవటం డబ్బులు తక్కువ ఉంటాయి. ఇవాళ ఏం చేస్తే ప్రతి హీరో 3 సినిమాలు చేస్తున్నారు, 4 సినిమాలు చేస్తున్నారు, 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు. చేస్తానికి ఎక్కడ వస్తుంది? దాంతో ఏమవుతుంది, ప్రొడ్యూసర్కి ఏమో కోట్లు, 100 కోట్లు 1000 కోట్లు అయిన ఖర్చు కనపడుతుంది, సినిమా రిలీజ్ అవ్వట్లేదు. చిన్న సినిమాలు తీస్తున్నారు వీళ్ళు, ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాటికి జనం రావట్లేదు. జనం ఎప్పుడు ఒక తెలిసిన హీరో, చిన్న హీరోనా పెద్ద హీరోనా ఉంటే ఆడియన్స్ కొంత థియేటర్కి వస్తారు. ఆ హీరో లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాను. సో వీళ్ళు నిజంగా బాలకృష్ణ గారు చెప్పినట్టు 3 సినిమాలు 4 సినిమాలు చేయాలి. ఇప్పుడు చిరంజీవి గారు ఆ వయసులో ఆయన చేయట్లా 3 సినిమాలు 4 సినిమాలు, బాలకృష్ణ గారు చేయట్లా ఆ సినిమాలు, ఇట్లా చేయాలి, అందరూ చేయాలి, చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళకి నిండిపోయింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చిరంజీవి గారు ఒక 10 years బ్యాక్ వరకు ఆయన దగ్గర అప్పటికే 200 సినిమాలు 100 సినిమాలు చేసేసినట్టు. ఆయన సంపాదించిన సంపాదన మొత్తం ఈ సంవత్సరంలో చేస్తున్న ఒక సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. ఈ సంవత్సరం చేస్తున్న ఒక సినిమా రెమ్యునరేషన్ కంటే ఆయన 79లో ఆయన నాతో పాటు ప్రయాణం మొదలెచ్చాడు. సో ఎంత అది ఒక 20 ఏళ్ళు, ఇది ఒక 25 ఏళ్ళు, 50 ఏళ్లలో ఆయన లాస్ట్ 35 yearsలో సంపాదించింది కంటే ఇప్పుడు చేస్తున్న ఒక సినిమా రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుంది. అది అవునా కదా ఆలోచించాను. సో వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు, రిలాక్స్ అయిపోయి మెల్లిగా చేస్తారు. 3 ఏళ్ళు కూడా చేసి నడుస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వే లైఫ్ ఈస్ నడుస్తుంది.